27న జరగనున్న శాసనమండలి ఎన్నికలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి మల్క కొమరయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొయ్యల ఏమాజీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాగజ్నగర్ రూరల్, కౌటాల, చింతల, మానేపల్లి మండలాలు కార్యకర్తలు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏమాజీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజురెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారన్నారు. శాసన మండలిలో ప్రజల గొంతుగా వినిపించాలంటే వీరిని గెలిపించాలని కోరారు. డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న గ్రాడ్యుయేట్ల సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డిని గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా సమస్యల్లో ఉన్నారని, బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యను గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. దేశంలో మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి బీజేపీని గెలిపించాలన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి శాసన మండలిలో గ్రాడ్యుయేట్ల సమస్యల మీద, ఉపాధ్యాయుల సమస్యల మీద మరి ఫైట్ చేయడానికి, వారి సమస్యల్ని వినిపించడానికి మరి బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే అది సాధ్యం అవుతుందని చెప్పేసి నేను ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడం జరిగింది. మరి అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తూ ఉన్నది. మరి ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతోటి గెలుపొంది అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతోటి గెలిపించి బీజేపీని బలపరచాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మరి గ్రాడ్యుయేట్ ఓటర్లకు, ఉపాధ్యాయ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నరేంద్ర మోడీ గారికి సుపరిపాలన కొనసాగుతూ ఉంది. ఎలాంటి అవినీతి లేకుండా ఒక మచ్చ లేనటువంటి నాయకుడిగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మరి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటూ ఈరోజు ఆయనను బలపరుస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఎన్నికల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి మరి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలో తేవడానికి ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోటి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. కానీ ఎలాంటి హామీల్ని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ఓడించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వీరిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి వీరు గెలిస్తే మరి అసెంబ్లీలో, శాసన మండలిలో గ్రాడ్యుయేటు అభ్యర్థుల సమస్యల్ని, టీచర్ల సమస్యల్ని ప్రస్తావించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా గ్రాడ్యుయేట్లు అనేక మంది డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారికి ఉద్యోగాలు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి ఉద్యోగ అవకాశాల కోసం మరి మేము భారతీయ జనతా పార్టీ నుంచి కృషి చేస్తాం. కాబట్టి బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీచర్లు గత అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలతోటి సతమతం అవుతూ ఉన్నారు. కాబట్టి ఆ టీచర్ల సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే మీ టీచర్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మరి టీచర్లందరూ కూడా
విజ్ఞతతోటి ఆలోచించండి, మరి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావడం జరిగింది. మరి ఆయన నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతోటి అన్ని వర్గాల ప్రజానీకం కోసం ఒక సుపరిపాలన, మంచి పరిపాలన అందిస్తూ మరి ప్రజలందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు యావత్ ప్రపంచం అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని తెలంగాణలో కూడా బలపరిచి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేవడానికి కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి బీజేపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతోటి గెలిపించాలని ఓటర్